నుంచి రమేష్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి రమేష్ గారు. హలో, చెప్పండి మేడం. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారో వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. రమేష్ నా పేరేనండి. రైట్, డేట్ ఆఫ్ బర్త్, ఇయర్, మంత్, డేట్ చెప్పండి. 14/05/1991. 14/05/1991. ఏమైనా సమస్యలు ఉన్నాయండి? ఎందుకు లేవు, వివాహ సమస్యలు ఉన్నాయి. హలో, జాబ్ కోసం చూస్తున్నాను. సరేనా రమేష్, 14/5/1991 పుట్టావు. అవును సార్. నిన్నందరూ రమేష్ అని పిలుస్తారా? అవును సార్. ఈ రమేష్ అనేటువంటి పేరే బాగాలేదు బాబు. ఫస్ట్ థింగ్ ఏంటంటే రమేష్ అనేటువంటి పేరులోనే 20వ నెంబరు 28వ నెంబర్ అని 2 నంబర్లు వరస్ట్ నంబర్స్ ఉన్నాయి. ఇది ఫ్యామిలీ లైఫ్ని అంతా ఇబ్బంది పెట్టేటువంటి నంబర్లు. నువ్వేం చదువుకున్నావు బాబు? డిగ్రీ అయింది సార్. డిగ్రీ చదివావు. ఈ 14 వాళ్ళు వ్యాపారానికి మూల విరాట్లు అంట. వ్యాపారం చేసుకుంటే బాగుంటుందంట వీళ్ళకి. ఎల్లప్పుడూ వీరి చుట్టూ ప్రజలు ఉంటారు. వర్తకోత్పత్తి రంగాల్లో రారాజులుగా రాణిస్తారు. ఏ చోటైనా నాయకత్వం వహిస్తారు. సో మీరు బిజినెస్ కన్నా, మీరు జాబ్ కన్నా బిజినెస్ చేసుకుంటే బాగా క్లిక్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అసలు రమేష్ అనే పేరే బాగలేదు. ఆ రమేష్ అనేటువంటి పేరులో అది పర్టికులర్గా వివాహ సమస్యలు, మెయిన్గా వివాహం అవ్వకపోవటం, లేదా వివాహం అయితే వివాహ సమస్యలు ఏర్పడటం, అలా ఉండేటువంటి 28వ నెంబర్ ఉంది. సమంత గారిలో కూడా అదే 28వ నెంబర్ ఉన్నది. ఆ 28వ నెంబరు పర్టికులర్గా చాలా ఇబ్బందులు పెట్టేటువంటి నెంబరు. ప్లస్ అప్ అండ్ డౌన్స్ లైఫ్, జీవితం అంతా అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది బాబు రమేష్ అనేటువంటి పేరు. ఇక రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో ఎవరు కూడా రమేష్ అనే పేర్లు పెట్టుకోవద్దు, దయచేసి చెబుతున్నా. రమేష్ అని కొంతమంది హిట్ అయ్యారంటే సరే, కొంతమంది హిట్ అవ్వచ్చు, ఎక్కువ శాతం ఫెయిల్ అవుతున్నారండి. సినిమా యాక్టర్ కృష్ణ గారి పెద్ద అబ్బాయి పేరు కూడా రమేష్ కదమ్మా. ఆ రమేష్ కూడా డిస్టర్బ్ అయిపోయారు. ఇలా ఈ రమేష్ అనే పేర్లన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి. అసలు దానిలో మంచి నంబర్లే లేవు. 28 అని ఒక వరస్ట్ నెంబర్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. ఏదన్నా కుదిరితే నీకు ఇంకేదన్నా పేర్లో ఇంకా ఏదన్నా ఉంటే అలా పిలిపించుకో. రమేష్ అని పిలిపించుకుంటే రేపు పొద్దున మ్యారేజ్ దగ్గర నుంచి అన్నీ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.